నువ్వు బ్యాక్గ్రౌండ్ ఇవి పెద్ద కార్స్ అంటే జీపులు లాంటివి. మామూలుగా మనం కార్లో నాతులాకి వచ్చేప్పుడు నాతులా పాస్కి డిఫెన్స్ గేట్ ఒకటి ఉంటుంది, అక్కడ పర్మిట్ తీసుకోవాలి. అక్కడ పర్మిట్ తీసుకుని చిన్న కార్లు పైకి ఎక్కలేవు కాబట్టి అక్కడ 2-3 కార్ల వాళ్ళని ఇలాంటి వాటిల్లో ఎక్కించుకొని అందరినీ కలిపి తీసుకొచ్చి ఇక్కడ దింపితే ఆ లెంది పై వరకు నడుచుకుంటూ వెళ్ళి అలా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా పైన మెట్లు ఎక్కచ్చు. లేకపోతే మీరు చూస్తున్నారు అక్కడంతా క్యూ ఉన్నారు, అది బార్డర్ యాక్చువల్ ఇండియా చైనా బార్డర్ లైన్ వరకు గేట్ వరకు వెళ్ళడానికి. లేదంటే కిందనే స్నో ఉంది కాబట్టి కిందనే కొంతమంది ఇలా ఆడుకుని అక్కడికి వెళ్ళినా స్నోయే అని చెప్పి స్నోలో ఆడుకుని వచ్చేస్తున్నారు. ఏదేమైనా స్నో ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జారుతుంది. మాకు తెలియదు ఇక్కడ ఇప్పుడు అంటే ఈ టైంలో స్నో ఉంటుందని అనుకోలేదు. స్నో ఉంటే గ్లౌస్ వేసుకోవాలి, లెదర్ జాకెట్స్ ఫుల్ వేసుకోవాలి, షూస్ పై వరకు మోకాళ్ళ వరకు ఉండేవి మంచులో నడవడానికి రెడీగా అంటే వీలుగా అయ్యే షూస్ వేసుకోవాలి. సో ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. ఇదంతా అసలు ఇక్కడ సోల్జర్స్ చేస్తున్న సర్వీస్కి మనం ఎంత ఇచ్చినా థ్యాంక్స్ చెప్పుకోలేము. ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వాళ్ళు 24/7 ఉంటారు. మనలాంటి వాళ్ళు ఏమో ఏముందిలే ఫోటోలు తీసేయచ్చు అప్లోడ్ చేసేయచ్చు అనుకుంటారు. అక్కడ పైన ఫోటోలు తీయద్దన్నా కూడా ఇప్పుడు అందరికీ అదొక పిచ్చి కదా, మనకి అప్లోడ్ చేద్దాం అనుకుంటారు. సో ఫోటోలు తీస్తూ ఉంటారు. సెక్యూరిటీ రీజన్స్తో వాళ్ళు తీయద్దంటారు. బట్ స్టిల్ మనం అర్థం చేసుకోవాలి సెక్యూరిటీ కండిషన్స్ ఉన్నాయి, మనం ఫోటోలు తీయకూడదు అని. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాథులా 14,140 feet అబోవ్ సీ లెవెల్. ఆక్సిజన్ తక్కువ అవుతుంది, బ్రీతింగ్ ఆయాసం వస్తుంది కొంచెం. ఇంకా కొండల పైకి వెళ్ళాలి. ఓకే, ఇది నాథులా. ఇక్కడి నుంచి అంటే దలైలామా కూడా చైనా నుంచి టిబెట్ నుంచి ఆయన వచ్చేసేటప్పుడు ఆయన చిన్నతనంలో అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తూ ఉంటే ఈ మార్గం ద్వారానే వచ్చారు ఇండియాలోకి. సో దాన్ని కమెమరేట్ చేస్తూ జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా ఈ సిల్క్ రూట్ ద్వారా ఒకసారి ట్రావెల్ చేశారు. సో అందుకని ఇది జవహర్ లాల్ నెహ్రూ మార్గ్ అని కూడా పేరు పెట్టారు. చాలా ప్రెస్టీజియస్ ప్లేస్ ఇది, హోలీ ప్లేస్. సిల్క్ రూట్ ఎన్నో వేల సంవత్సరాల నుంచి వేరే కంట్రీస్ నుంచి మన భారతదేశానికి ట్రేడర్స్ వచ్చే రూటు. సో ఇది నాథులా. ఇక్కడి నుంచి బాబా మందిర్ అని, ఆయన ఆర్మీ సోల్జర్, చనిపోయినా కూడా ఇంకా అక్కడ గార్డ్ చేస్తున్నాడు బార్డర్ని అని అంటారు. థ్యాంక్ యూ.